ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు 2 సార్లు తప్పించుకున్నాడు. ఎంతో పద్ధతిగా పెంచామనుకుంటున్నారు మీ కూతుర్ని. ఈ విషయాలన్నీ మీకు తెలుసా మిస్టర్ శశిధర్ గారు? నువ్వు చెప్పడానికంటే ముందే నేను అన్ని విషయాలు నా పేరెంట్స్ తో చెప్పేశాను. అవును, నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. శ్రీకర్కి పెళ్లి కాలేదు కాబట్టే ఆ కుటుంబం గురించి అంతా తెలుసుకున్నాను. ఆ తర్వాతే తనని పెళ్లి చేసుకున్నావని నిర్ణయించుకున్నాను. వితౌట్ శ్రీకర్ నా లైఫ్ ని ఊహించుకోలేను. ఇప్పుడు నేను అటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాను. శ్రీకర్ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను, లేదా ప్రాణమైనా తీసేస్తాను. తనంటే నాకు అంత పిచ్చ ప్రేమ పెరిగిపోయింది. నా ప్రేమ విషయం తనతో, మా పెళ్లి విషయం తన ఇంట్లో వాళ్ళతో చెప్తాను. మిగిలిందంతా మా డాడీ వాళ్ళు చూసుకుంటారు. నీలాంటి వాడికంటే శ్రీకర్ లాంటి ఉత్తముడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. శ్రీకర్ వాళ్ళ కుటుంబంతో మాట్లాడి ఎలాగైనా పెళ్లి జరిపిస్తాం. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆపలేరు. మాయా, మీ ప్రేమకు మీ పెళ్లికి మేము అడ్డు చెప్పం. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమని ముందు నుంచి నేను హెచ్చరిస్తున్నాం. అదేంటంటే, ఈ రాహుల్ని మనం మంచివాడని నమ్మి మోసపోయినట్టు శ్రీకర్ని నమ్మి మోసపోకూడదు. అవును మాయా, శ్రీకర్ నీ దగ్గర ఏ నిజాలు దాచిపెట్టుండకపోతే పర్వాలేదు. ఏమైనా దాచుంటే మాత్రం మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సొస్తుంది. లేదు మమ్మీ, శ్రీకర్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. తన హానెస్టీ గురించి గతంలో ప్రూవ్ అయింది కదా. ఈ రాహుల్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే శ్రీకర్ని సహిస్తానా నేను? ఏం చేస్తానో తెలుసా? గురి తప్పలేదు, తప్పించాను. శ్రీకర్ నన్ను ఏదైనా మోసం చెయ్యాలని చూస్తే నేరుగా శ్రీకర్ గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోతుంది.
ఇక వాడు జీవితంలో మన ఇంటి వైపు చూసే ధైర్యం కూడా చేయడు. రాహుల్కి ఆ మాత్రం పనిష్మెంట్ ఇవ్వడంలో తప్పు లేదు కదా అవని? మాట్లాడవేంటి? తప్పులేదు. ఎనీవే, రాహుల్ని తీసుకొచ్చి నాకు మరింత హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతాను. శ్రీకర్ని ప్రేమిస్తుంది. నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. మీరు ఇంతవరకు ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? ఏమైనా గతముందా? ఆర్ ఎవరినైనా ఇష్టపడుతున్నారా? వీణ్ణి అందరి ముందు కొడతాను. నువ్వేం చేస్తావో చేయి, చూస్తాను. షట్ అప్ రాహుల్. వీడేంటి వీడు? కాల్ హిమ్ సర్. శ్రీకర్ కావాలని నీ మీద కాఫీ పోయలేదు. ఐ నోటిస్డ్ దట్. సే సారీ. రెస్టారెంట్లో భోంచేసొద్దాం రా శ్రీ. రా. లాస్ట్ మినిట్లో దేవుడు కరుణించినట్టు జరిగింది. తను అవుట్ ఆఫ్ డేంజర్ మాయా గారు. నువ్వు సరైన సమయంలో వీళ్ళందరినీ తీసుకురావడం వల్లనే శ్రీకర్ సేవ్ అయ్యాడు.